ఓం నారాయణ ఆదినారాయణ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కారి కాంతమ్మ. జై జై కాంతమ్మ జై కాళీ కాంతమ్మ. అవధూత కాంతమ్మ లీలలు. ఇంద్రధనస్సు పల్లకి. రచయిత శ్రీ యదనపర్తి విజయభాస్కర్ రెడ్డి గారు. గాత్రం గంటి రేవతి. సమర్పణ మండవ రవికాంత్. 98వ భాగము. నేటి భాగంలో బాలాజీనగర్ విమలమ్మ గారికి కాంతమ్మ తల్లితో కలిగిన అనుభవాలు తెలుసుకుందాం. విమలమ్మ, బాలాజీనగర్. ఈమె రాజరాజేశ్వరీదేవికి పరమ భక్తురాలు. కార్తీక మాసంలో లతగారు అంటే సెట్టెమ్మ వారి ద్వారా కాంతమ్మ ఆశ్రమానికి పోయింది. తల్లి ఆశ్రమానికి వచ్చి కాంతమ్మ తల్లికి నమస్కరించిందామె. ఒసే ఇటు రావే అని కాంతమ్మ తల్లి విమలమ్మ పైట పట్టుకొని లాగుతూ, నేనెప్పుడూ మీ ఇంట్లోనే ఉన్నాను, నీవు పోయేది నా గుడికేగా అన్నారు. అమ్మకు దగ్గరగా ఉన్నందున బయట వాళ్ళు అసహ్యించుకుంటారనే ఆలోచన విమలమ్మలో ఉండింది. ఈ విషయంలో ఏ మాట పొల్లుపోకుండా విమలమ్మ నవాబుపేటలో కాపురం ఉంటున్న శూలం చెన్నకేశవ స్వామి, ఆయన సాయి భక్తులు, ఆయనకు చెప్పింది. ఆయన కొద్దిసేపు ఆలోచించి, నీకు భయంకరమైన గండం ఉంది. ఆ గండం నుండి కాంతమ్మ తల్లి తప్ప వేరెవరూ నిన్ను కాపాడలేరు. నీవు ఎట్లాగూ రాజరాజేశ్వరి దేవి భక్తురాలివి. కాంతమ్మ నీకు నీ ఇంటిలోనే ఉన్నానని చెప్పింది నిజమే కదా. నీవు 108 కొబ్బరికాయలు కాంతమ్మ తల్లి పాదాల దగ్గర కొట్టి పూజ చేసుకొని రా అని గట్టిగా చెప్పారు. శూలం చెన్నకేశవులు స్వామి చెప్పినట్లుగా కాంతమ్మ తల్లి పాదాల వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి పూజ చేసుకున్నదామె. కాంతమ్మ తల్లి తృప్తిగా నవ్వుతూ విమలమ్మను దగ్గరకు తీసుకొని తన ప్రక్కనే పడుకోబెట్టుకున్నది. విమలమ్మ అమ్మ ప్రక్కన పడుకోగానే కాంతమ్మ తల్లి తన 2 కాళ్లను విమలమ్మ మెడకు బంధంగా వేసింది. కొన్ని గంటల వరకు ఆ బంధాన్ని అమ్మ అట్లే నిలిపింది. ఇలాంటి బంధము కాంతమ్మ తల్లి గొలగముడిలో ఉన్నప్పుడు రేబాల అరుణమ్మ గారి తలపై తన 2 పాదాలను పెట్టి 2 గంటల సేపు తీయలేదు. అప్పుడు అరుణమ్మ ఆరోగ్యము బాగాలేదు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు సజీవంగా ఉన్నప్పుడు ఆశీర్వాదం చీటీలు వ్రాయించేవారు కదా, అలాగా అమ్మగారు అప్పటి స్వామివారి మాటలను ఇప్పుడు ఆచరణలో పెట్టినారు. ఇదంతయో అర్థం కాని విమలమ్మ ప్రక్కన ఉన్న శిష్యులు సుబ్బారెడ్డి స్వామిని, ఈ బంధం ఏమిటి స్వామి, అమ్మ ఎందుకు ఇలా చేశారు అని అడిగింది. అప్పుడు సుబ్బారెడ్డి స్వామి విమలమ్మతో, నీకు ప్రాణగండం ఉంది కనుక అమ్మవారు తన పాదబంధనము నీ మెడకు తలకు వేసి ఆ గండం తొలగించారు అని చెప్పారు. అది మొదలుగా విమలమ్మ కాంతమ్మ తల్లి ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి పోయి వస్తుండేది. విమలమ్మ కాంతమ్మ తల్లి డేగపూడిలో ఉన్నప్పుడు అక్కడికి పోతే తిన్నంత భోజనం పెట్టించి నిద్రపోమని చెప్పేది అమ్మ. ఈమెకు అమ్మ పాదరక్షలు ఇచ్చి పూజ చేసుకోమన్నారు. అలా విమలమ్మ అమ్మ కాంతమ్మ తల్లి సేవకు తాపత్రయం పడి అమ్మకు సేవలు చేసుకున్నది. ఇప్పుడు మనం చెలంచెర్ల అన్నపూర్ణ గారి అనుభవాల్ని చదువుకుందాం. 17/7/94 చెలంచెర్ల అన్నపూర్ణ గారు, ఈమెది కోట గ్రామం. ఆమె అమ్మ కాంతమ్మ తల్లితో తన అనుభవాన్ని ఇలా వివరించారు. ఒకరోజు అమ్మ మన గొందిలో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చింది. నన్ను వాళ్ళు అమ్మను చూద్దురమ్మని పిలిచారు. అమ్మను చూడటానికి నేను అక్కడికి వెళ్ళాను. నేను పోయే సమయానికి అమ్మ మామిడి పండు తింటున్నారు. కొద్దిగా ఇసుక అమ్మ చేతిలోని మామిడి ముక్క నాకిచ్చి, అమ్మ మామిడి ముక్కను తిను అన్నది. అమ్మ ఇచ్చిందే తడవుగా మామిడి ముక్క తినేశాను. ఆ ఇసుకను మూటకట్టి దేవుని దగ్గర ఉంచాను. మా అమ్మగారికి ఇంటిలో అప్పటి నుండి బాగా కలిసొచ్చింది. అమ్మ ఇచ్చిన మామిడి ముక్క తిన్న తర్వాత నాకు గర్భం వచ్చింది. మగపిల్లవాడు జన్మించాడు. అంతా సవ్యంగా జరుగుతున్న సమయాన అడగకుండానే నాకు పుత్రభిక్ష పెట్టింది అమ్మ కాంతమ్మ తల్లి. మా పుట్టినిల్లుని బాగా కలిసి వచ్చేటట్లు చేసింది. అడగకుండానే మాకు అన్నీ ఇచ్చిందని మేము ప్రేమతో భక్తితో అమ్మను కొలుచుకుంటున్నాం. మా నాన్నకెందుకో అమ్మ మీద కొంచెం బాధగా ఉండేది, నమ్మకం ఉండేది కాదు. ఒకరోజు దేవుడి దగ్గరున్న ఇసుకను పారవేశారు మా నాన్నగారు. అక్కడి నుండి మా కుటుంబంలో అనేక కలతలొచ్చాయి. చాలా ఇబ్బందులకు గురి అయ్యాం. మేమున్న ఇల్లు అమ్మేశాం. నా భర్త నన్ను వదిలి రెండో పెళ్లి చేసుకున్నాడు.
నేను మరలా తల్లితో, ఇట్లా చేశావేంటమ్మా, నాన్నకు తెలిసో తెలియకో చేశారు, మా నాన్న తప్పుకు నా భర్తను కూడా నాకు దూరం చేశావు అని మొక్కుకుంటే అమ్మ కరుణించి మరలా నా భర్తను నన్ను ఒకటి చేసింది. నాకు నా భర్తతో దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రసాదించింది. అలాంటి జగన్మాత తాయి కాంతమ్మ తల్లి. ఈ అన్నపూర్ణను కొలుచుకుంటే కోరినంత, తలచుకుంటే తనివి తీరా భాగ్యాన్ని ప్రసాదిస్తారు అమ్మ అంటున్నారు చెలంచెర్ల అన్నపూర్ణ గారు. తరువాత మోచి కేశవనాయుడు, లీలావతమ్మ వారి అనుభవాలను మన కాంతమ్మ తల్లితో తెలుసుకుందాం. మోచి కేశవనాయుడు, లీలావతమ్మ వారి కుమారుడు హరిబాబు, భార్య సుప్రజ, చిన్న కుమారుడు కృష్ణ, భార్య స్రవంతి. ఇది వీరి కుటుంబం. వీరిలా చెప్తున్నారు. పొదలకూరు హై స్కూల్ గ్రౌండ్లో కాంతమ్మ తల్లిని దిగంబరంగా కూర్చోపెట్టి ఆ రోజు భజన చేస్తున్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ ఆయన భార్య లీలమ్మను భజనకు పిలిచారు. లీలమ్మ గారు భజనకు వెళ్ళారు. అమ్మ ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా అక్కడ కూర్చుని ఉంది. లీలమ్మ అమ్మను చూసి, అమ్మ ఒక్క టవలైనా పైన వేసుకోవచ్చు కదా అని తన మనసులో అనుకుంది. వెంటనే కాంతమ్మ తల్లి లీలమ్మ వైపు చూసి, టవలిటివ్వు అని చేయి చాచి అడిగి టవల్ తీసుకొని పైన కప్పుకున్నది. అప్పుడు లీలమ్మకు అమ్మపై ఈమె సామాన్యురాలు కాదు అని కళ్ళు బైర్లు కమ్మినంత పనయింది. మనము అమ్మను ఒక స్త్రీగానే తలచాము, కానీ అమ్మ ఆదిశక్తి అవతార రూపమని తెలుసుకోలేకపోయాను అని తనలో తాను మదనపడుతూనే, క్షమించమ్మా, తెలియని అజ్ఞానిని నేను అని మనసులో అనుకుని ఆ రోజు నుండి అమ్మపై విశ్వాసముంచి అమ్మను సేవించి పూజించసాగింది. ఎవరు వచ్చి అమ్మ పాదాలు తాకవలనన్నా అమ్మ తాకనిచ్చేవారు కాదు. అంతా దొంగలు అని తిడుతుంటుంది, దగ్గరకు రానిచ్చేది కాదు. ఆమెకేమో అమ్మ కాళ్ళకి దండం పెట్టుకోవాలని కోరిక. ఒకరోజు అమ్మ చెంత అందరూ దండం పెట్టుకొని వెళ్తున్నారు. లీలమ్మ ప్రక్కన నిలబడి ఉన్నారు. అమ్మ అప్పుడు లీలమ్మని పిలిచి దగ్గరకు రమ్మని, కొద్దిసేపు నా కాళ్ళొత్తు అని చెప్పింది. వెంటనే లీలమ్మ అమ్మ కాళ్ళు ఒత్తుతూ సేవ చేసుకుంది. అమ్మ పాదసేవ చేసే భాగ్యం నాకు అమ్మ కలిగించిందని లీలమ్మ తన్మయత్వం చెందింది. మరలా కొద్ది రోజులకు అమ్మ కాంతమ్మ తల్లిని పొదలకూరులో దర్శనం చేసుకుని నమస్కరించుకున్నారు ఆమె. అమ్మ లీలమ్మతో ఇక నుంచి స్టిక్కర్ పెట్టుకోవద్దని, బొట్టు పెట్టుకోమని చెప్పింది. అమ్మ పొదలకూరు గేట్ నుండి చిట్టేపల్లికి వెళుతుంటే లీలమ్మ మిద్దె ఎక్కి చిక్కుడుకాయలు కోస్తూ చింతాకు వేసి చిక్కుడుకాయలు కూర చేద్దామని అలా రోడ్డు వైపు చూసింది. ఆ మహాతల్లి కాంతమ్మ తల్లి ఆమెకు రోడ్డుపై కనపడింది. వెంటనే లీలమ్మ మిద్దె దిగి రాగానే అమ్మ కొద్ది దూరం ముందుకు వెళ్ళి ఉన్నారు. కానీ లీలమ్మ త్వరగా అమ్మను కలుసుకొని అమ్మ అని పలకరించింది. చింతాకు చిక్కుడుకాయ కూర చేస్తావా అని పలకరించింది అమ్మ. అమ్మను ఇంటికి ఆహ్వానించి తన పెద్దబాబు హరిబాబును మంచంపై పడుకోబెట్టి అమ్మను చూసి తన బిడ్డ పడుకున్న మంచంపై అమ్మను కూర్చోమన్నారు. అమ్మ ఆ మంచంపై కూర్చుని తన 2 కాళ్ళు ఆ అబ్బాయి పొట్టపై పెట్టింది. తర్వాత లీలమ్మని బెల్లం తెమ్మని పానకం కలిపి మట్టిని కుప్పలు కుప్పలుగా పెట్టింది. హరిబాబు చొక్కా తీసి సుబ్బారెడ్డి స్వామి చేతికిచ్చి తొడుక్కోమన్నది అమ్మ. అరగంట సుబ్బారెడ్డి స్వామి దగ్గర ఉంచి ఆ చొక్కా తిరిగి తీసి సుబ్బారెడ్డి స్వామిని హరిబాబుకి ఇవ్వమనింది. అప్పుడు అమ్మగారు లీలావతమ్మను చూసి, ఈ ఇల్లు నిప్పుల కుంపటి, ఇది రైలు కట్ట, ఈ కట్టలో ఉండవద్దు, మీరు వేరే చోటికి వెళ్ళిపోండి అని చెప్పింది. అప్పుడు లీలమ్మ కూతురికి పెండ్లి సంబంధం వచ్చి ఉండాలి. అమ్మ కాంతమ్మ తల్లి వారితో, ఆ సంబంధము మనకు మంచిది కాదు, ఆ వీరయ్య కొడుకుకు ఇవ్వవద్దు అని చెప్పింది. లీలమ్మ అమ్మ మాటలలోని అంతరార్థం గ్రహించి ఆ సంబంధాన్ని ముగించుకున్నది. కాంతమ్మ తల్లి తిరిగి లీలమ్మతో, ఆ అబ్బాయి తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాం అన్నది. అట్లానే అమ్మ అన్నట్లుగానే ముందు వచ్చిన సంబంధానికి ఆ అబ్బాయి తమ్ముడితో పెండ్లయింది అమ్మ చెప్పినట్లుగానే. ఒకరోజు పొదలకూరు రోడ్డున అమ్మ వెళుతుంటే లీలమ్మ చూసి దండం పెట్టుకున్నది. దండం పెట్టుకుంటావేందే, బువ్వ పుడతాది అని అమ్మ అంది లీలమ్మతో. కానీ ఆ మాట అన్నది అమ్మ లీలమ్మను చూసి కాదు, ఆ ప్రక్కనున్న ఆమెను గూర్చి. దండం అడిగింది అమ్మ. తర్వాత లీలమ్మను కమ్మలు ఇవ్వమని అడిగింది. లీలమ్మ కమ్మలు తీసి ఇస్తుంటే
నాకు ఒక కమ్మ చాలు అన్నది. చీర అడిగింది. లీలమ్మ కొత్త చీర ఇచ్చింది. లీలమ్మ ఇచ్చిన కొత్త చీరను పళ్లతో చేతులతో చించి పీలికలు చేసింది కాంతమ్మ తల్లి. అందులో ఒక ముక్క తాను కట్టుకున్నది. లీలమ్మకు ఒక ముక్క ఇచ్చింది. లీలమ్మ మనసులో పసుపు కుంకుమ అమ్మకు పెడితే బావుణ్ణు అనుకున్నది. వెంటనే అమ్మ సుబ్బారెడ్డి స్వామిని పిలిచి పసుపు కుంకుమ తీసుకొని రమ్మని చెప్పింది. స్వామి పసుపు కుంకుమ అమ్మ చేతిలో పెట్టడం, అమ్మ కాంతమ్మ తల్లి లీలమ్మ చేతిలో పసుపు కుంకుమ పెట్టడం జరిగింది. అట్లా మనం అమ్మ ముందు ఏమనుకుంటే అది జరిగి తీరుతుంది అంటారు లీలమ్మ. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అవధూత శ్రీ డేగపుడి కాంతమ్మ తల్లికి జై. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.